కేంద్ర ప్రభుత్వం ఇప్పుడైనా ఆలోచన చేసి మరి వక్ఫ్ బోర్డ్ అమెండ్ బిల్లు రద్దుపరుచుకోవాలి. మరి గౌరవ ప్రధానమంత్రి గారు మీరు అధికారంలోకి వచ్చినాక సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు నిరుద్యోగులకు ఇస్తామన్నారు. మరి ఇప్పటికి 11 సంవత్సరాలు అయితేనే మరి ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చారు, ఏ రాష్ట్రంలో ఇచ్చారు? నిరుద్యోగులు ఉద్యోగాలు లేక మరి రోడ్ల మీద తిరిగే పరిస్థితి, మరి ఇతర చెడు అలవాటయ్యే పరిస్థితి వచ్చింది. మరి మీరు ఇప్పటికైనా మరి నిరుద్యోగులను గుర్తించి మీరు ఇస్తాన్న ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలి. మరి మీరేమన్నంటే వక్ఫ్ బోర్డు ప్రాపర్టీలు వక్ఫ్ బోర్డులు ఉన్న కొందరు పెద్దలు అన్యాక్రాంతం చేసిందంటారు. కొందరు పెద్దలను మీరే కలుపుకొని వక్ఫ్ బోర్డు భూములను అన్యాక్రాంతం చేసిండ్రు. వక్ఫ్ బోర్డులో ఉన్న ఎవరైతే కమిటీ ఉన్నదో వాళ్ళు రాజకీయ నాయకులు కావాలని మీరు వాళ్ళను మభ్యపెట్టి బెదిరించి భయపెట్టి వాళ్ళతోటి కమిట్మెంట్ అయి మా వక్ఫ్ బోర్డు భూములను గుంజుకున్నది మీరు. దయచేసి మరి అన్ని రాష్ట్రాలలో కూడా వక్ఫ్ బోర్డు భూములను ఎన్ని ఎకరాల భూములు ఉన్నాయి, మరి ఎక్కడెక్కడ అన్యాక్రాంతమైనాయి, అన్యాక్రాంతానికి గల కారణాలేవి గుర్తించి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఎవరో ఒకరి మీద బదనాం పెట్టుకుంటూ ఈ గరీబులు అల్లా పేరు మీద ఇచ్చిన భూములను మరి ఎవరైతే ముస్లింలకు చెందవలసిన విద్య మీద మరి వైద్యం మీద మరి వీటి మీద చెందవలసిన భూములను మీరు గుంజుకునే హక్కు ఇది మీకు రాజ్యాంగ విరుద్ధం. మీరు ఏది చేసినా రాజ్యాంగ విరుద్ధమే చేస్తుండ్రు. రాజ్యాంగంలో ఉన్న వాటిని అమలు చేయండి, సరిపోతుంది. భారతదేశంలో ఉన్న మరి ముస్లింలకు హిందువులకు, ముస్లింలకు క్రిస్టియన్లకు, ముస్లింలకు క్రైస్తవులకు ఇట్లా వేరు చేసుకుంటూ లేని అబద్దాల మాటలు చెప్పి ప్రతి నెలకొకటి ఏదో ఒక దిక్కు అల్లర్లు సృష్టించే కార్యక్రమాలు మీరు చేస్తుండ్రు. దేశ అభివృద్ధికి పాటుపడతలేరు. ఇప్పటికే భారతదేశం విద్యలో వెనుకబడ్డది, వైద్యంలో వెనుకబడ్డది. మరి చాలా అతి రెండవ పెద్ద దేశము ఇప్పుడు చాలా దేశాల కంటే వెనుకబడి ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా ప్రధానమంత్రి నీ దగ్గర మేధావులు ఉన్నారు, నీ దగ్గర ఐఏఎస్ ఉన్నారు, ఐపీఎస్ ఉన్నారు, పెద్ద మేధావులు ఉన్నారు. కావాలనే కొందరు మత సంస్థ మాటలు విని మీరు వాళ్ళ సిద్ధాంతాలను అమలుపరచడం కంటే మేధావుల మాటలు వినండి. భారతదేశాన్ని అభివృద్ధి చేసే పయనంలో నడవండి. ఇప్పటికైనా మరి చంద్రబాబు నాయుడు లాగా మరి వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా మరి భూములను లీజుకిచ్చే ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి అన్ని రాష్ట్రాలలో ఉన్న ముస్లిం వక్ఫ్ బోర్డు కమిటీలు, ముస్లిం పర్సనల్ లా కమిటీలు, ముస్లింలకు సంబంధించిన అన్ని జమాతుల పెద్దలందరూ కూర్చోవాలి. మరి రేపు 15, 16వ తారీఖు నాడు సుప్రీం కోర్టులో బెంచ్ మీదకి వచ్చే ఏదైతే నిర్ణయం ఉన్నదో అది ముస్లింలకు అనుకూలంగా వచ్చేటట్టుగా ఆలోచన చేయాలి. దయచేసి మీరు ఇప్పటికైనా మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఇప్పటికి కూడా మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నామని ఇప్పటికే త్రిబల్ తలాక్ మీద మీరు ఏం చేయలేకపోయారు. కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకున్నారో దాన్ని మీరు ఆపే శక్తి మీకు లేదు. మాకున్నది, మాకు అంటే ప్రజలకున్నది. ప్రజలు మేమందరం సిద్ధంగా ఉన్నాం. అల్లా పేరు దేవుని పేరు మీద ఉన్న భూములను మేము కొట్లాడి కాపాడుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరెందుకు ముందు పడతలేరు? మీరెందుకు కొట్లాడతలేరు? మీరు జంతర్ మంతర్లా నిరాహార దీక్ష కూర్చొని మరి దీన్ని సాధించాలి. ఇప్పటికే ఎన్ఆర్సీ దీని మీద పోరాటం చేసిన ఎందరో మేధావులు మరి విద్యార్థులు చాలా మంది జైళ్లలో మగ్గుతున్నారు. మీరు పెద్ద వయసున్న వాళ్ళు ఉన్నారు, మీరు ముందుగా కూర్చోండి, మీ వెనకాల మేమున్నాం. మన ప్రాణాలైనా అర్పిద్దాం కానీ దేవుని భూమిని కాపాడుకుందాం. ఈ భూమి కాపాడుకోవడం వల్ల మరి ఎవరైతే పేద ముస్లింలు ఉన్నారో వాళ్లకు రేపు జీవితంలో మనం సహాయపడ్డోళ్ళం అవుతాం. ఎవరైతే దేవుని పేరు మీద దానం చేసిన భూములను కాపాడకపోతే మన భూములైతే అడుగుతలేమే, మన భూములైతే ఇస్తలేమే. ఉన్న భూములను కాపాడుకోలేకపోయినట్లయితే రేపు ఇప్పుడు ముస్లింల మీద ఎవరైతే దౌర్జన్యం చేసే ప్రభుత్వాలు ఉన్నాయో అవి ఇండ్లలో జొరబడి కొట్టే పరిస్థితులు వస్తాయి రేపు.